హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ పోనింగిచింది బ్లాగ్స్. ఈ వీడియోలో మీకు జున్ను పాలు లేకుండానే జున్ను ఎలా తయారు చేయాలో చూపించేస్తున్నానండి. ఇది కూడా మా నాన్నగారే నేర్పించారు. వాళ్ళకి తెలిసిన ట్రిక్స్ మనకు తెలియదు కదా, సో ఆయన స్వీట్ మాస్టర్ కాబట్టి. ముందుగా 1 లీటర్ పాలు, షుగర్ 200 గ్రామ్స్ తీసుకోవాలండి. దీనికి మెయిన్ ఇంటిగ్రేట్ వచ్చి జున్ను గడ్డి అండి. ఇది చూసారా, జున్ను గడ్డి అంటారు. దీనివల్ల మనకి జున్ను తయారవుతుందండి. ఇది చాలా బరకగా కూడా ఉంటుంది. ఇది మనకి ఎక్కడ కావాల్సి వస్తే అక్కడ దొరుకుతుందండి. సో దీని వ్రాపర్ కూడా చూపించేస్తాను మీకు. ఇదిగోండి, అగర్ అగర్ అంటారు, చైనా గ్రాస్ అంటారు దీన్ని. మనకి స్విగ్గీ మార్ట్స్లో వాటిల్లో కూడా దొరుకుతుందండి, సూపర్ మార్ట్ వాటిల్లో కూడా. ముందుగా పాలు స్టవ్ మీద పెట్టేసుకోవాలండి. తర్వాత నీళ్ళు పోసుకుని జున్ను గడ్డిని నానబెట్టుకోవాలండి. ఇది మనం 1 లీటర్ పాలకి 10 గ్రామ్స్ మాత్రమే తీసుకోవాలండి, ఎక్కువ తీసుకోకూడదండి ఇది. సో ఇది వాటర్ పోసి మెత్తగా మెల్ట్ అయిపోవాలండి. 5 or 10 మినిట్స్ మాత్రం నానబెట్టుకోవాలి. నీళ్ళు మునిగే వరకు పోసుకోవాలండి, ఎందుకంటే ఇది మెల్ట్ అయిపోవాలి కాబట్టి మెత్తగా ఉండాలి. అదిగోండి, పాలు కూడా మరిగిపోవచ్చింది. కానీ ఇది లాస్ట్ వరకు సిమ్లో పెట్టుకుంటూ కలుపుకుంటూనే ఉండాలండి. పాలు కూడా మరిగిపోయినాయండి. పాలు మాత్రం చిక్కగా అలా పెట్టేసుకోవాలండి. పాలల్లో మాత్రం వాటర్ కలపకూడదు మనం అసలు. అది కూడా చక్కగా మెత్తగా అయిపోయింది, బరకగా ఉండేది. నీళ్ళలో నానబెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు రెడీ అయిపోయింది. తీసేసుకుని వేసుకుందామండి. చూడండి, చక్కగా మెత్తగా కూడా అయిపోయింది. సో ఈ ప్రాసెస్లో మాత్రం మనం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు గరిటెతో కలుపుతూనే ఉండాలండి. ఎక్కడ మాత్రం ఆపకూడదు. చూసారా, మాకే మాడిపోతుంది గిన్నె. అలా కలుపుతూనే ఉన్నామండి మేము. సో ఇది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎందుకు కలపాలి అంటున్నానంటే అండి, మనము అవి వేసుకున్నాం కదండి, గడ్డి జున్ను వేసుకున్నాం కదా. సో అది మనం కలపకుండా ఉంటే అవి గిన్నెకి అతుక్కుపోతాయంట అండి. అందువల్ల ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కలుపుతూనే ఉండాలి. అవి ఎక్కడ గిన్నెకి మాత్రం అతుక్కోకూడదు. అవి మొత్తం మెత్తగా పాలల్లో కూడా కరిగిపోవాలండి. ఆ స్ప్రింకిల్స్ అనేవి ఎక్కడ ఉండకూడదండి. అవి చిన్న చిన్న పీసెస్ ఉన్న చిన్న చిన్న తీగ ముక్కల్లాగా ఉన్న మనం ముక్కలు కట్ చేసుకుని తినేటప్పుడు అవి మనకి గట్టిగా తగులుతాయి అంటండి. సో పాలు కూడా చిక్కగా అయిపోవచ్చినాయి. సో చాలామంది పాలు మరగంగానే డైరెక్ట్గా షుగర్ వేసేస్తారంటండి. అలా వేయకూడదు, టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుందంటండి. పాలు మరగ పెట్టుకొని అందులో జున్నుగడ్డి కూడా వేసేసి అది మొత్తం మెల్ట్ అయిపోయాక పాలు మరిగి చిక్కగా అయిపోయేటప్పుడు అప్పుడు షుగర్ వేసుకోవాలండి. సో చూసారు కదండి, మాదైతే మొత్తం మెల్ట్ అయిపోయింది జున్నుగడ్డి మొత్తం. సో అందుకని మేము చిక్కబడిపోయింది, దగ్గరికి వచ్చేసిందని షుగర్ కూడా వేసేస్తున్నామండి. ఇది 1 లీటర్ పాలుకి 200 గ్రామ్స్ షుగర్ తీసుకోవాలండి. షుగర్ వేసుకున్న తర్వాత కూడా అది కూడా మొత్తం కరిగిపోవాలండి. ఇంతకు ఎలా అయితే జున్నుగడ్డి మొత్తం కరిగిపోయిందో ఈ షుగర్ కూడా చక్కగా కరిగిపోయేటట్లు అలా తిప్పుకుంటూనే ఉండాలండి. కానీ చూసారా, లాస్ట్ వరకు మేము తిప్పుతూనే ఉన్నాము. పాలు కూడా చిక్కగా పడిపోయింది. చూసారు కదా, గరిటెతో శాంపుల్గా కొంచెం తీసుకున్నామండి. అంటే దగ్గరికి చిక్కబడిపోయింది కాబట్టి ఈ లోపు అది గట్టి పడుతుంది అంటే దగ్గరికి దించేస్తామండి. అయిపోవచ్చింది. కావాల్సిన వాళ్ళు యాలకులు కూడా వేసుకోవచ్చండి, మిరియాలు కూడా వేసుకోవచ్చండి. అది మీ చాయిస్ అండి. మిరియాలు అనేవి డైరెక్ట్గా వేసుకోకూడదు, మెత్తగా పౌడర్ చేసుకొని వేసుకోవాలండి. ఈ లోపు ఒక ప్లేట్ తీసుకొని దానికి నెయ్యి అప్లై చేసేసానండి, ఎందుకంటే అది దగ్గరికి చిక్కగా వచ్చేసింది కాబట్టి. అదిగోండి, మొత్తం ప్రాసెస్ అంతా అయిపోయింది. సో వేడివేడిగా ఉన్నదాన్ని ప్లేట్లోకి పంపేసుకున్నామండి. సో ఈ వేడివేడి రెసిపీని మాత్రం డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో ఉంచకూడదండి. కాసేపు అలా బయట ఉంచి తర్వాత చల్లారాక డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి. మేమైతే 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసామండి. ఇది చల్లారాక చక్కగా అదిగోండి, చూసారు కదా, ఫ్రిడ్జ్లో 1 అవర్ పెట్టంగానే అలా రెడీ అయిపోయిందండి సాఫ్ట్గా. మేమైతే కటింగ్ అయితే స్టార్ట్ చేసేసారండి మా ఫాదరు. అదిగోండి, కటింగ్ అయితే. జున్ను అయితే ఎవరికి ఇష్టం ఉండదండి చెప్పండి. చక్కగా అందరూ జున్ను అంటే ఇష్టపడే వాళ్ళు ఉంటారు, కానీ ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారండి. అన్ని వేళ పాలు దొరకవు కాబట్టి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదా, కటింగ్ అయితే అయిపోయిందండి. ముక్కలు కూడా ఎంత సాఫ్ట్గా వచ్చినాయో, ఎంత బాగుందో, టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోబాకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.